ఓకే అన్న ముగ్గురు తీసుకో ముందు ఇట్టి కార్యక్రమానికి వచ్చేస్తున్న గౌరవనీయులు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్తి సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సత్తుమివ దివునా పునంతో యత్ర ధీరాః మనసవ్వాచమక్రథా అత్ర సఖా యస్య జ్ఞామివ ధ్వేషాం భద్ర సైకిల్ యాత్ర తిరుపతితో మాట్లాడుకోవడం అన్న కొంచెం ఇట్లా బ్యాగ్ చేస్తే మీరు అందరూ వస్తారు చేద్దిశాను అందరు సంతకాలు పెట్టినరా సర్పంచ్ అందరు 16 మంది కావాలని వీళ్ళని పక్కన పెట్టి ఉంటారు వాళ్ళందరూ లీడర్లు అవుతారు నా మీద దాడులు చేయలే ఇదంతా లీడర్లు అవుతారు అన్నాడు కిందకంటే ఏమో ప్రణో దేవి సరస్వతి వాజేర్వాజనీవతే ధీనామవిత్రియవదో గౌరీమిమాయ సలిలాని త్యక్షత్వేకపతే దిపదీశా చతుష్పదే అష్టాపతే నవపతే భవో విశసహస్రాక్షర పరమే నిధాయ హరి ఓం శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కదండి శాసనసభ్యులు గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారికి స్వాగతం సుస్వాగతం. రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం మనం ల్యాండ్ అలోకేట్ చేసి క్యాప్ ద్వారా పాస్ చేసుకొని ల్యాండ్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ల్యాండ్ చూసుకోవడం, హైవే పక్కనే ల్యాండ్ ఉండడం, ఎప్పుడైతే మనకి కొత్త జగిత్యాల ఆర్మూర్ మంచిర్యాల హైవే కూడా ఇక్కడ పక్క నుంచే వెళ్ళడం కూడా మంచి ప్రైమ్ ప్లేస్ లో ల్యాండ్ ఉందని వాళ్ళు కూడా చూసుకోవడం జరిగింది. ఇది కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్ద అసెట్ జిల్లాకి. ఇందులో కొంత భాగం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి, అలాగే కొంత భాగం లోకల్ పాపులేషన్ కూడా స్కూల్స్ అంటూ ఉంటాయి. మొత్తం 1200 స్కూల్స్ అదే మొత్తం ఇండియా అంతా కూడా కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. అన్ని స్కూల్స్ లో కూడా సేమ్ సిలబస్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్స్ఫరబుల్ ఎంప్లాయీస్ కానీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పిల్లలకు కానీ ఇవన్నిటికి కూడా షిఫ్టింగ్ అయ్యే కొద్ది ప్రతిసారి స్కూల్కి ఇబ్బంది ఉండదు అనే కాన్సెప్ట్ మన కేంద్రీయ విద్యాలయం చేసుకోవడం జరిగింది. రాను లోకల్ పాపులేషన్ కూడా అకామిడేట్ చేయడం జరిగింది. మన దీనికి సంబంధించి ఇక్కడ మనకి చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఉన్న కేంద్రీయ విద్యాలయం మనకి అకామిడేటింగ్ ప్రిన్సిపల్ గా కూడా మనకి హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అన్లెస్ మనకి మొత్తం కంప్లీట్ గా ఇన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ చేసుకున్నప్పుడు కొత్త ప్రిన్సిపల్ మనకు వస్తారు. అండ్ టెంపరీగా క్లాసెస్ స్టార్ట్ చేయడానికి కూడా మనం బిల్డింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అండ్ ఆ బిల్డింగ్ సంబంధించి కొన్ని రిక్వెస్ట్ చేస్తే వాష్రూమ్స్ పరంగా అవి కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. సో సాధ్యమైనంత వరకు కూడా ఈ సంవత్సరమే వాళ్ళు స్టార్ట్ చేస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సభాధ్యక్షులు ఎమ్మెల్యే గారిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రోగ్రామ్ కోరుతాను. ఆత్మకమైన కేంద్రీయ విద్యాలయం ఈ స్కూల్ ఇక్కడ రావడం అనేది సంతోషం. ఇది మంజూరైనప్పటి నుంచి కూడా ప్రతినిత్యం నా వంతుగా ఒక శాసనసభ్యునిగా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యేలమే మన పిల్లలకు సిబిఎస్ఈ సెంట్రల్ స్కూల్ చదవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి నిరంతరం గౌరవ
మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి ద్వారా కావచ్చు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా అధికారులు ఒక ప్రాపర్గా కలెక్టర్ గారి ద్వారా కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. దాదాపు కొన్ని నెలలు కూడా పట్టింది. రకరకాల కారణాలు, దాని గురించి ఎక్కువ డీప్గా పోకుండా ఏది ఏమైనా కానీ ఈరోజు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం మంజూరైనందుకు చాలా సంతోషం. మరి ఎందుకంటే జగిత్యాల పట్టణానికి చాలా దగ్గర ఉంది. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, స్పోర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుందని చెప్పి భావించినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఎండార్ చేసిన పేపర్స్ కూడా నవంబర్లోనే మా పాత్రికేయులు కావచ్చు, అధికారులందరూ కూడా తెలుసు. మన వాలంతరీ ఇవాళ నేను వెళ్ళి ఈ కాగితాలు ఇస్తుంటే సీనియర్ మోస్ట్ ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఎవరైతే ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి ఉన్నారో, సెక్రటరీస్ లెవెల్లో చీఫ్ ఇంజనీర్ లెవెల్లో ఉన్నారో అలాంటి వారు మేము ఒకప్పుడు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకున్నాం ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ మీద అని చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ దాదాపు 20-25 ఏళ్ళు ఈ వాలంతరీలో వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన పరిశోధనలు తగ్గినాయి. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయానికి సంబంధించి దీన్ని యాక్టివేట్ చేయాలని చెప్పి వాలంతరీ మన రాష్ట్రంలో ఉన్న సంస్థ చెలిగల్ సంస్థను సహజ వ్యవసాయానికి ఐడెంటిఫై చేసాను. మొన్ననే డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా వచ్చి కలిస్తే మరి అలాంటప్పుడు అఫ్కోర్స్ కాలం మంచిగా లేదు, దాన్ని మనమేం చేయలేము. కానీ వర్షాకాలం వచ్చింది, విత్తనం వేసేటప్పుడే మన రైతన్నలకు సహజ వ్యవసాయం ఎట్లా చేయాలని చెప్పాలి. ఇవన్నీ ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి, వినియోగదారులు కూడా కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఒకవైపు విద్యా సంస్థ, అదేవిధంగా వ్యవసాయ రంగం కూడా నిరంతరం అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక పైన ఎంతోమంది నాయకులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి శుభదినం. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాలయం శాంక్షన్ కావడం, ఈరోజు దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన, భూమి పూజ చేసుకోవడం ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఇదొక శుభదినంగా పరిగణిస్తాం. మొదటి నుంచి కూడా అరవింద్ గారు, సంజయ్ గారు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం పెట్టాలని అనేక సార్లు, అంటే నేను డైరెక్ట్ చూడకపోయినా మీడియాలో అక్కడిక్కడ చూసినా వారి తపన చూస్తుంటే ఈ ప్రాంతంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దేశంలోనే విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలి అని చెప్పి అనేకమైనటువంటి నూతన కాన్సెప్ట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎన్నడూ చేయని విధంగా గురుకుల విద్యాలయంలో చదివే విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు కానీ, డైట్ ఛార్జీలు పెంచడం, ఇవన్నీ చూస్తూ పోతే ఈ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ గతంలో ఎప్పుడూ లేని విధంగా విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మన ఇండియాలో ఉన్న ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు పోతున్నారు. వారికి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ ప్రారంభించబోయే ఈ కేవీ స్కూల్ ఇక్కడ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ జగిత్యాల జిల్లా ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఈ జగిత్యాల జిల్లా కేంద్రానికి కేంద్రీయ విద్యాలయము విద్యకు సంబంధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి స్కూల్ కార్యక్రమాన్ని మనం పెద్ద లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా భూమి పూజ గావింప చేసుకోవడం జరిగింది. విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకుంటున్నటువంటి చర్యలు ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కేంద్రీయ విద్యాలయం మన ప్రాంతానికి రావడం, ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి తన యొక్క బాధ్యత, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు విద్యను అభ్యసించేటువంటి నవోదయ స్కూల్ కూడా ఈ మధ్యలో కోట్ల ప్రాంతానికి వచ్చిన సందర్భంలో ఇది రావడం మనం మన ప్రాంత ప్రజల పక్షాన
అరవింద్ గారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పేటువంటి సందర్భంలో సైనిక్ స్కూల్కి సంబంధించి కూడా ఈ మధ్యలో మన ప్రాంతానికి అరుదుగా నిధులు మంజూరు స్కేల్ స్కూల్స్ రావడానికి కొంచెం అరుదుగా ఉన్నటువంటి సందర్భంలో అరవింద్ గారు ప్రత్యేక దృష్టి సారించి సైనిక్ స్కూల్ కూడా మన తెలంగాణ తీసుకొచ్చే క్రమంలో ఈ ప్రాంతానికి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పినటువంటి దీనిపైన జైత్యాల జిల్లా కేంద్రం దానిలో రావడం కూడా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుంది. స్టేట్ హైవే ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ రావడం మరి అందరికీ అందుబాటులోకి ఉండే విధంగా ఉన్నదనే మాట సందర్భం చెప్తూ భవిష్యత్తులో కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధిని ఈ ప్రాంత ప్రజలకు అందివ్వడంలో మనందరం కూడా కలిసికట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాలు చెప్పారు, ఎన్నికలప్పుడు ఆ 15 రోజులు రాజకీయాల గురించి చర్చిద్దాం, కానీ ఇతర సమయం అంతా కూడా మన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు ఎన్నిసార్లైనా వస్తానని చెప్పిన మాట బేస్జా లేవు మగనే మాటతో గత ప్రభుత్వంలాగా మేము ఘర్షణాత్మక వైఖరితో ముందుకు పోమనేటువంటి మాట చెప్తూ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి మన తెలంగాణ సమస్య గురించి చెప్పినటువంటి సందర్భం మేము కూడా అదేవిధంగా అభివృద్ధిలో మీతో కలిసి వస్తాం, మీరు కూడా అభివృద్ధిలో మాతో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు చేసుకునే క్రమంలో మనం సక్సెస్ఫుల్గా ముందుకు సాగుదన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి మరి జైత్యాల శాసనసభ్యులకు అదేవిధంగా పార్లమెంటు సభ్యులకు గౌరవ మంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్రీయ విద్యాలయం సంస్థ ఇది 1963 20 రెజిమెంటల్ స్కూల్స్ తోటి ప్రారంభమైన సంస్థ ఇది. ఇవాళ దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా కూడా 1289 కేంద్రీయ విద్యాలయాలు ఫంక్షనింగ్గా ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయం అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, అఫోర్డబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్, దీనికి నిదర్శనం రాష్ట్ర ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ మన త్రివిధ దళాల పిల్లలు కానీ ఇంకా వీళ్ళందరికీ ప్రయారిటీ ఇస్తూ మన లోకల్ పాపులేషన్కి కూడా కేటర్ చేస్తున్న విద్యాలయాలు ఇవి. సుమారు జగిత్యాల్లో నా అంచనా ప్రకారం 50% ఈ కేటగిరీలు ఉంటాయి, 50% లోకల్ పాపులేషన్ కూడా ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాలు దేశం బయట రష్యాలో మాస్కోలో నడుస్తూ ఉంది. ఇప్పుడు న్యూస్లో ఉన్న ఇరాన్ తెహరాన్లో కేంద్రీయ విద్యాలయం నడుస్తూ ఉంది. కఠ్మండు నేపాల్లో కేంద్రీయ విద్యాలయం నడుస్తూ ఉంది. కేంద్రీయ విద్యాలయం నుంచి అక్కడి నుంచి చదువుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కొందరు వ్యక్తులు ఆస్ట్రోనాట్ పెద్దలకు తెలుస్తూ ఉంటుంది 80లలో స్పేస్కి భారతదేశం అందరికి కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మన ప్రాంత పిల్లలందరికీ కూడా మంచి విద్యని అందించే ఈ విద్యా సంస్థని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే రకంగా ఆది సీనన్న మాట్లాడుతూ సైనిక్ స్కూల్ గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను ప్రయత్నం చేసిన ఇది రాజ్నాథ్ సింగ్ గారే నన్ను రాజకీయాలలోకి ఆహ్వానించిన వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళిన సీనన్న సోదరుడు బండి సంజయ్ గారు అప్పటికొకటి తీసుకుపోయాడు. కాబట్టి 4 రోజులు ఆగండి, మళ్ళీ కేటాయిస్తా. తప్పకుండా సైనిక్ స్కూల్ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఉన్నా. లక్ష్మణన్నకు మాటిస్తూ ఉన్నా. ఇక్కడ నాకు లక్ష్మణన్నకి నవోదయ కేంద్రీయ విద్యాలయం దీని అన్నింటి మీద ఒక అగ్రిమెంట్ ఉంది, అన్డిస్క్లోజ్డ్ అగ్రిమెంట్. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత కూడా నాది. అదే రకంగా కృషి విజ్ఞాన కేంద్రం మరి దీనికి వాలంటీర్ అనే ఒక రైతులకు సంబంధించినటువంటి భవిష్యత్ రైతు తరానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో పట్టినటువంటి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విషయంలో పట్ల కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ మరి స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అనేక పర్యాలు తప్పకుండా అన్న చెలిగల్లో మనం ఏర్పాటు చేయాలి, చెలిగల్ ప్రాంతానికి తీసుకురావాలి, మీరు మాట్లాడాలని చెప్పి మాట్లాడడం జరిగింది. జిల్లా మంత్రిగా మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి
అన్న ఇది తప్పకుండా రావాలంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు, తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల వాలంటీర్కి సంబంధించిన స్థలాన్ని ఎవ్వరికి ఇవ్వట్లేదు, ఇవ్వడం ఇబ్బంది అని చెప్పేసి మాట్లాడిన సందర్భం లోపల మన ముఖ్యమంత్రి గారికి మేము మెప్పించి ఇది 90% ఈ ప్రాంతం అంతా రైతు ఆధారితమైన ప్రాంత పిల్లల భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. పార్లమెంట్ సభ్యులు కూడా వారు కూడా ముందుకొచ్చినారు. తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మరి 5 ఎకరాలు కేటాయించిన సందర్భం లోపల మరి తక్షణమే కేంద్రీయ సంఘటన ద్వారా క్యాబినెట్లో వస్తే తప్ప ఇది ముందుకు పోదన్న విషయాన్ని కూడా ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో దృష్టిలో పెట్టుకొని మరి క్యాబినెట్లో చివరి నిమిషంలో మరి ఎమ్మెల్యే గారు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ క్యాబినెట్లో ఎజెండాల అంశం చేర్పించి క్యాబినెట్ తీర్మానం చేపించి ఈరోజు ఈ కేంద్రీయ విద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం మరి క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం మనస్ఫూర్తిగా అభినందనకు కృతజ్ఞత తెలియజేయాలి. మరి ఇప్పుడే చెప్పినారు మా ఎంపీ గారు, వ్యక్తిగతంగా మాకు అభిమానించే వారి తండ్రి గారు మా నాయకుడు, నాకు ఫస్ట్ టైం బీఫామ్ ఇచ్చినటువంటి వారి తండ్రి నాకు చాలా అభిమానం. నేను అన్నని అడిగిన, అన్న నా ధర్మపురి ప్రాంతానికి కూడా ఏదైనా ఒకటి మీ కేంద్రీయం నుంచి రావాలని చెప్పి మాట్లాడితే చెప్పిండు, తప్పకుండా లక్ష్మణ్ భాయ్ ఎప్పుడో ఒక రోజు మా ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం అక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా కేంద్రం నుంచి ఏదో అవకాశాన్ని నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి వారు అనేక సందర్భంలో కూడా మాట్లాడిన విషయాన్ని కూడా వారికి గుర్తు చేసుకుంటూ జిల్లా మంత్రిగా అన్న ఇక్కడ వేదికపై మనందరం ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళను ఈ జిల్లాకు మంచి జరిగే విషయం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల కేంద్రం ద్వారా మీరు మోడీ గారి ద్వారా ఈ జిల్లాకి ఏది మేలు జరుగుతుందో, ఈ ప్రాంత ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఇక యువతకు కానీ గొప్పగా ఉండే విధంగా మీరు ఏ ఆలోచన చేసినా కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మేము ఎంపీ గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కూడా కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ ఒక మంచి కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం, కొన్ని కష్టాలు ఎదుర్కొంటాం. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా నిరంతరం కూడా ఎప్పుడు కూడా ఇరిగేషన్ మంత్రి దగ్గరికి పోదామా, మంత్రి గారు సీఎం గారు ఆఫీస్కి పోదామా అనే ఒక పట్టుదలతో పోరాటం చేసినటువంటి మా శాసనసభ్యుడు ఏదేమైనప్పటికీ మనమందరం కలిసికట్టుగా జిల్లా అభివృద్ధి కోసం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా కలెక్టర్ గారికి 3 రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని ఖరారు చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంపీ గారికి ఈ సందర్భంగా మా అరవింద్ అన్నకి మాటిస్తున్నా, అన్న ఈ జగిత్యాల జిల్లా అంతా కూడా అభివృద్ధి విషయం లోపల మీరు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని, ఎందుకంటే అన్నిటికంటే గొప్ప చదువు కంటే గొప్పది ఏది ఉండదు. ఆ చదువులో మనం అందరం కూడా ఇక్కడ పిల్లల భవిష్యత్తు విషయం లోపల మరి కేంద్రీయ విద్యాలయం కానీ సైనిక్ స్కూల్ కానీ అదేవిధంగా వెల్ఫేర్ పరంగా కూడా నేను మొన్ననే అన్న మీకు ప్రత్యేకంగా ఈ సందర్భం చేస్తున్నా. ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కూడా ప్రత్యేకంగా శాఖ మంత్రిగా కూడా ఈ జిల్లాకు కానీ మీ పార్లమెంట్లో మీరు ఏ సూచన చెప్పినా మేము కూడా వెల్ఫేర్ పరంగా కూడా మీకు అన్ని విధాలు కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉంటామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.